నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ప్రపంచ కార్మికుల పండుగ మేడేని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో పెయింటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షులు కడారి సత్యం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెయింటర్ అసోసియేషన్ జిల్లా నాయకులు దోసల ఉపేంద్ర, మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్ర ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ మన దేశంలో కార్మికులకు హక్కులు కల్పించింది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యోనని, ఆయన లేకుంటే ఈ దేశంలో కార్మిక చట్టాలు లేనని, ఆయన చేసిన కృషి త్యాగాలను మేడే సందర్భంగా ఈ దేశ కార్మిక లోకం కమ్యూనిస్టులను గుర్తు చేసుకోవాలన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో పెయింటర్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి కడారి సత్యం గారు జెండా ఆవిష్కరణ జరిగింది. కార్మికుల హక్కుల కోసం ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేసిందంటే ఈరోజు ఆయన చేసిన దీక్షనే ప్రతి ఒక్క కార్మికులు ఆయనను గుర్తించుకోవాలి. కొందరు రాజకీయ నాయకులు అంబేద్కర్ పేరు చెప్పాలంటే అవమానకరంగా ఫీల్ అవుతున్నటువంటి నాయకులు ఉన్నారు. ఆయన చేసిన పోరాటం వల్లనే ఇలా కార్మికులకు కానీ ప్రతి ఒక్కరి దానికి ఆ ఓటు కల్పించింది అంటే ఆయన చేసిన భిక్ష ఉన్నది. కాబట్టి మనమందరము ఆయన చేసిన పోరాటంలో ముందుండి కార్మికుల హక్కుల కోసము ప్రతి క్షణము మనం కూడా పోరాటం చేయాలి. కార్మికుల హక్కులకు ప్రభుత్వం నుంచి ఏమేమి రావాలో అవన్నీ కూడా మన ప్రజలకు తెలియజేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిని ప్రతి ఒక్కరు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మేడే సందర్భంగా ప్రతి ఒక్క కార్మికులకు శుభాకాంక్షలు చెప్తూ జైవీములు తెలియజేస్తున్న ఈ యొక్క వచ్చినటువంటి మానమానాడు సోదరులు, టాప్ ఇండస్ట్రీ సోదరులు, మన జాగృతి విభాగము నిజామాబాద్ జిల్లా నాయకులు భాస్కర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఉపేంద్ర గారికి కూడా, పెయింటర్ గారికి కూడా అందరికీ ఉద్యమాభివాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో మనం అందరము ఆయన అడుగుజాడలో ఉన్న ఈ మేడే సందర్భంగా ఉండాలని. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి మండల కేంద్రంలో పెయింటర్ మరియు తాపీ మేస్త్రి దినసరి కూలీల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద గల మేడే ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మేడే కార్మికులందరికీ కూడా పాల్గొన్న నా కార్మికులకు, కర్షకులకు కూడా మేడే ఉద్యమాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నిజంగా వందల మంది కార్మికులు చికాగోలో రక్తం చిందిస్తే ఆ రక్తం ఏరులై పారి ఆ యొక్క ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా మేడే ఉద్యమము ఒక మొట్టమొదటిగా నిలిచింది. ప్రపంచ కార్మికులందరూ ఏకమై తమ హక్కులను కాపాడుకోవడానికి కృషి చేయవలసిన అవసరం ఎంతో ఉన్నది. ఆనాడు కార్మిక చట్టాన్ని రూపొందించడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఎంతో శ్రమించి ప్రత్యేకమైన చట్టాలు తయారు చేయడం జరిగింది. ఆ యొక్క చట్టాలను ప్రభుత్వం కార్మికుల కోసం ఎన్నో పథకాలు పెడుతున్నది, కానీ కార్మికులు దాన్ని వినియోగించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రతి కార్మికుడు తమ హక్కుల గురించి తెలుసుకొని వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 18 గంటల పని విధానాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 8 గంటల విధానాన్ని కూడా కొనసాగించడము అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అని చెప్పేసి ఈ యొక్క మేడే వేదికగా నేను పిలుపునిస్తూ ఉంటున్నాను. మరియు మహిళా కార్మికులకు కూడా ప్రసూతి సెలవులు మరియు ఇతరత్ర సెలవులు కూడా ఈ యొక్క కార్మికుల హక్కుల చట్టాల వల్ల ఆయన పెట్టిన విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా తోటి మిత్రులందరికీ కూడా మేడే కార్మిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాలమానాడు జిల్లా అధ్యక్షులు కూడా తన మద్దతు ప్రకటిస్తూ మేడే కార్మికులకు శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ఆ యొక్క చంద్రన్ గారిని కూడా 2 నిమిషాలు మేడే కార్మికులకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉంటున్నాను. జై